ఇప్పుడు ఏం జరిగింది సార్? అది ఏం జరగల. ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న జియో పొలిటికల్ సిస్టమ్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని క్రైసిస్ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడం కోసం నా దేశం నా బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని నియంత్రించుకోవాలి, మన ఖర్చుల్ని లేకపోతే మన వాటిని తగ్గించుకోవాలని చెప్పారు. అంతేగాని దీంట్లో పెద్ద దీని గురించి ఆలోచించారు. ప్రధానంగా మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలు కూడా కొన్ని సూచనలు చేసిన వ్యవహారం కూడా ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, నాకు ఒక వెహికల్, నా సెక్యూరిటీకి ఒక వెహికల్, నా పర్సనల్ స్టాఫ్ ఒక వెహికల్, నాకు ఒక ఎస్కార్ట్. సో 4 వెహికల్ కాన్వాయ్ ఉంటుంది, లేదా 3 వెహికల్స్ అని ఉంటుంది. దాన్ని తగ్గించుకుంటే మరి డీజిల్ యూటిలైజేషన్ తగ్గిద్ది కదా. సో నేను కారులో వెళ్ళే బదులు బస్సులో వెళ్ళాను అనుకోండి, యూటిలైజేషన్ తగ్గిద్ది కదా. నేను విదేశీ పర్యటన పెట్టుకున్నాను అనుకోండి, అది కూడా దానివల్ల కూడా ఖర్చు తగ్గుతుంది. సో ఇవన్నిటిని కూడా మీరు నియంత్రించుకోండి. అవసరం వస్తే కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు వెహికల్స్ పక్కన పెట్టి సైకిల్ మీద వెళ్ళటమో లేకపోతే పాదయాత్ర చేయటమో, సో ఇటువంటివన్నీ కూడా ఆలోచించమని చెప్పారు. అదేవిధంగా రైతులను కూడా ఎడ్యుకేట్ చేయమని చెప్పారు. ఎరువులకు సంబంధించి కూడా అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఎరువులు, కెమికల్ ఎరువులు. సో దాని మీద ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆలోచించమని. ఇబ్బంది ఎన్ని రోజులు ఉండే అవకాశం అది చెప్పలేం కదా. అది మన చేతులు, మనమేమో యుద్ధం చేస్తలా, మనం వీఆర్ నాట్ పార్టీ టు వార్. సో మనం అంతా ఏంటంటే ఆ యుద్ధ పరిస్థితుల్ని అనుభవిస్తున్న వాళ్ళం మనం. కాబట్టి దీని దృష్టిలో ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి ఎలక్ట్రానిక్ వెహికల్స్ని యూజ్ చేయమని చెప్పేసి, ఏదైనా వెహికల్స్ కొనుగోలు చేసే ప్రతిపాదనలు మీ దగ్గర ఉంటే వాటిని ఈవీ వెహికల్స్కి మార్చుకోమని చెప్పారు. ఈవీ స్టేషన్స్ కూడా ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయమని. ఇది ముఖ్యమంత్రి చాలా కీలకమైన ఆదేశాలు అయితే రాష్ట్రంలో ఇచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. పెట్రోల్ కన్జంప్షన్కి సంబంధించిన వ్యవహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి పొదుపుగా వ్యవహరించాలి అనే అంశాల మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టాలి. అలాగే ఎలక్ట్రానిక్ సంస్థలకు సంబంధించిన దానిలో ప్రోత్సాహాలు ఇచ్చి వాటిని ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలోనే చెప్పారు. మరోవైపు ఏవైతే మంత్రులు వాహనాలు కావచ్చు, లేకపోతే ఇతర వాహనాలు ఖర్చు, తర్వాత దుబారా, ఇవన్నింటినీ పూర్తిగా తగ్గించుకోండి అని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు కూడా సూచనలు చేస్తున్నామని మంత్రి పార్థసారథి చెప్తున్న పరిస్థితి. ఓటో స్టూడియో.